అండి, నేను మీ విజయ. కొన్ని రసోయిలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు సంవత్సరం అంతా నిల్వ ఉండే గోంగూర పచ్చడి అద్దరిపోయిన టేస్ట్తో ఉంటుంది చెప్తాను. చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కలుపుకున్నారనుకోండి, ఆహాహా, ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంటుంది కదా. మరి ఇదండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూసారా, ఇలాగ ఈ గోంగూర అంతా మంచం మీద క్లాత్ వేసుకొని దాని మీద పెట్టి ఎండబెట్టుకోవాలి. రాత్రి అంతా ఫ్యాన్ కింద వదిలేసారనుకోండి, చక్కగా పొడిగా అయిపోతుంది. ఇదిగో చూసారా, బాగా గోంగూర ఆరిపోయిందండి. ఇగో ఇలా పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇదిగో చూసారా, గోంగూర బాగా ఆరిపోయిందండి, ఎండిపోయింది. ఇది బాగా కడుక్కొని దీన్ని ఆకులు తీసుకొని దీన్ని రాత్రి అంతా మంచం మీద వేసేసాను, గుడ్డ వేసి. అది బాగా ఆరిపోయింది. ఇప్పుడు గ్యాస్ మీద మూకుడు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా వేసేయాలి. పొడిగానే వేయాలండి, నూనె వేయకూడదు, ఏమి వేయకూడదు, నూనె గట్రా ఏమి వేయకుండా ఇలా పొడిగా వేసి పొడిగానే వేయించుకోవాలి. ఇది దగ్గర అయిపోతుంది 2 నిమిషాల్లోని. చూసారా, ఇలా దగ్గర పడిపోయింది. పొడిగానే వేయించుకోవాలి. ఇగో వేగిపోయిందండి ఇది. ఇప్పుడు ఇందులోని నిమ్మకాయ సైజు అంత చింతపండు, తర్వాత ఉప్పు, ఒక చెంచాన్నర ఉప్పు వేయాలి. ఉప్పు వేసుకొని దీన్ని కలుపుకొని పక్కన పెట్టేయాలండి, చల్లారనియాలి. బాగా చల్లగా అయిపోతుంది. మీరు కావాలంటే ఇలాగే ఉప్పు చింతపండు వేసేసుకొని చల్లారిపోయిన తర్వాత బాటిల్లో నింపుకొని పెట్టేసుకోండి. సంవత్సరం అంతా ఉంటుందండి, పాడవదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పోపు వేసుకోవచ్చు. నిల్వ ఉంటుంది, ఏమీ పాడవదు. ఇలా దగ్గరగా చేసేసుకొని దీన్ని బాటిల్లో నింపుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఉప్పు వేయగానే కొంచెం మెత్తపడుతుంది, ఇది కొంచెం తడిగా అయిపోతుంది. ఇగో మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకొని నూనె వేసుకున్నాను. అందులోని ఇంగువ, నేను ముద్ద ఇంగువ వేస్తున్నాను. అలాగే మెంతులు, కొంచెం మెంతులండి. ఇంకా ఎండుమిరపకాయలు ఒక పావు పడుతుందండి వాటికి. పావు కానీ అర్ధ పావు కానీ చూసుకోండి ఎంత కారం కావాలో. కొంచెం కారం ఎక్కువే పడుతుంది దానికి, గోంగూర పుల్లగా ఉంటుంది కదా. ఇగో ఇన్ని వేసి ఇది దోరగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిపోవాలండి, ఇది పచ్చి ఉండకూడదు. ఇప్పుడు అప్పటికి నేను ధనియాలు వేస్తానండి. చాలామంది వెయ్యరు, కానీ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. దీనికి గోంగూర పచ్చడి ఓ లెవెల్లో ఉంటుంది. బాబ్బా, మిరపకాయలు వేగుతూ ఉంటాయి కదండి, వాసన ఎంత బాగుంటుందో. ఇవన్నీ వేగిపోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోని ఈ పోపు వేసేయాలి. ఈ మిరపకాయలు కూడా వేయించుకున్నాను కదా, ఇవన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది పౌడర్ చేసుకున్నాను. మరీ మెత్తగా కాదు, చితకా పతకాగా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు గోంగూర ఏదైతే నేను చింతపండు ఉప్పు వేసి నానబెట్టుకున్నానో అది చూసారా, ఇది వేసేయాలి. నేను అంతా వేసేస్తున్నాను, మీకు కావలిస్తే కొంచెం కొంచెం తీసుకొని వేసుకోండి. ఆ ప్రకారం మిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్లు జల్లి ఇది రుబ్బుకోవాలి. చూసారా, ఇలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు అందులోని వెల్లుల్లిపాయలు, సరే, తొక్కలు తీసి ఇన్ని వెల్లుల్లిపాయ ఇందులో చాలా బాగుంటాయండి. కొంచెం ఎక్కువే వేసుకోవాలి. వేసుకొని ఇంకో మాట ఇది గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయిపోయింది. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మరో మాట ఇది రుబ్బుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, గ్యాస్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకున్నాను. అందులోని నూనె వేసుకుంటున్నాను. నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి, 5 నుంచి 6 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె మరిగింది. ఇప్పుడు అందులోని ఇంగువ, నేను ముద్ద ఇంగువ వేసుకుంటున్నానండి. అదిను ఇగో ఆవాలు,
ఆవాలు వేయాలి కొంచెం, 2 చెంచాలు ఆవాలు. మీకు వీలుంటే మళ్ళీ కొంచెం ఇష్టమైతే 4 వెల్లుల్లిపాయలు వేసి ఇది కలుపుకోవాలి. ఆవాలు చిట్టుపట్లు ఆడిపోయి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటే ఈ పచ్చడి అందులో వేసుకోవాలి. ఒక్క మాట నూనెతో పాటు బాగా కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేయిస్తున్నాను. ఈ వేడి నూనెలోనే ఇది చాలా బాగా మరిగిపోతుందండి. ఈ వేడి నూనెతో పాటే ఇది బాగా మగ్గిపోతుంది. అంతేనండి గోంగూర పచ్చడి. ఇది చక్కగా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ సీసా బాటిల్లో కానీ పెట్టుకొని ఉంచుకున్నారనుకోండి, సంవత్సరం అంతా ఉంటుందండి, అస్సలు పాడవదు. సరే, ఇదిగో ఎంతో ఎంతో బాగుంటుంది. రైస్లో కలుపుకొని తిన్నారనుకోండి, ఆహాహా ఏం రుచిగా ఉంటుందో. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసుకుంటాను. ఇదిగోటండి సంవత్సరం అంతా నిల్వ ఉండి గోంగూర పచ్చడి రెడీ. ఇది చాలా చాలా బాగుంటుందండి. రైస్లో కలుపుకుంటే అద్దిరిపోతుంది టేస్ట్. మరి చూడండి, మీరందరూ చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, కామెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా ఉన్నదో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.